యేసుక్రీస్తు నామములో ప్రార్థన వీరుల సమావేశం కూడికకు దైవ మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనములు. ప్రతి శుక్రవారము పగలు మందిరములో ధ్యానం చేసుకుంటున్న శిరస్సు అనే అంశాన్ని, మరొక విషయాన్ని కొంత సమయము ధ్యానం చేసుకుని మనము ప్రార్థనలోనికి వెళదాము. మీ డైరీలో ఇశ్రాయేలీల 12 గోత్రాలకు శిరస్సు అని వెడ్డింగ్ పెట్టుకోండి. ఇశ్రాయేలీల 12 గోత్రాలకు శిరస్సు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీలు మీద రాజుగా అభిషేకించెను. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీలకు 12 గోత్రాలకు మొదటి రాజు అయిన సౌలుతో చెప్పిన మాటని మనము చదువుకున్నాము. ఇశ్రాయేలీలు 12 గోత్రాలకి సౌలు శిరస్సయ్యి ఉన్నాడు. ఎవరు ఆ శిరస్సు అంటే సౌలు. ఆ శిరస్సయ్యి ఉన్న సౌలును గూర్చి మరి కొన్ని విషయాలు సమూయేలు ప్రవక్త మాట్లాడిన సందర్భాలు 15వ అధ్యాయం అంతా ఆ సందర్భాలు రాయబడ్డాయి. 15వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఇశ్రాయేలు 12 గోత్రాలకి మరి మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. 12 గోత్రాలు ఇశ్రాయేలీ. తర్వాత రెండవ రాజు అయిన దావీదు 12 గోత్రాలకి. తర్వాత మూడవ వ్యక్తి సొలొమోను 12 గోత్రాలకి. వీళ్ళ ముగ్గురు ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజుగా ఏం చేశారంటే పాలన చేశారు. తర్వాత సొలొమోనులో నుండి వచ్చిన కుమారుని కాలములో మరి 12 గోత్రాలు 2 భాగాలు అవనివి. 10 గోత్రాలు ఒక భాగము, మరి 2 గోత్రాలు ఒక భాగముగా అయ్యి
మరి ఇద్దరు పాలన చేయడం, ఇజ్రాయేలు రాజుగా, యోధా రాజుగా పాలన చేయడము ప్రారంభమైంది. ఈ సౌల్ని సమూయేలు ప్రవర్త అంటున్నాడు, ఇశ్రాయేలు గోత్రాలకి నీవు శిరస్సు వైతివి. ఇశ్రాయేలు గోత్రాలకి సౌలు ఎలాంటి వాడంటే శిరస్సు లాంటివాడు. అతన్ని రాజుగా అభిషేకించి యెహోవా మాట వినుము అని చెప్పి ఒక పనిని, దేవుడు సెలవిచ్చిన ఒక పనిని అప్పగిస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసింది నాకు జ్ఞాపకమే. ఎవరంటే అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే అని మరి సమూయేలు ద్వారా సౌలుకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలే అమాలేకీయులు ఎవరు అని చూస్తే, అమాలేకీయులు అను ఆ మాటకి అర్థము లోయ నివాసులు లేక నాకిడివాడు. వాళ్ళని లోయ నివాసులు అని పిలుస్తారు. నాకిడివాడు అని కూడా అమాలేకులకి ఆ పేరు అర్థం. ఈ అమాలేకీయులకి రాజు ఎవరంటే అగాగు. ఈ అమాలేకీయుల యొక్క రాజు ఎవరంటే అగాగు. అమాలేకీయులు దేవుని ప్రజలకి, ఇజ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే అని సౌలు కాలానికి వచ్చేటప్పటికి సమూయేలు ప్రవర్త ద్వారా మరలా సౌలుకి జ్ఞాపకము చేస్తున్నాడు. వీళ్ళు అసలే ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అంటే, ఆదికాండము 36వ అధ్యాయము 12వ వచనం. ఆమె ఎలీఫజుకు అమాలేకీయులను కనెను. ఎలీఫజు ఎవరు కుమారుడు? యాషాబు కుమారుడు. యాషాబుకి పుట్టిన ఎలీఫజు ఎలీఫజుకి ఉపపత్తి అని ఒకటి ఉంటే, వాళ్ళిద్దరికి పుట్టిన కుమారుడు ఎవరంటే అమాలేకీయులు. అంటే యాషాబు వంశములో నుండి వచ్చిన వారే అమాలేకీయులు. యాకోబు వంశములో నుండి వచ్చిన వారేమో ఇజ్రాయేలీలు. యాషాబులో నుండి వచ్చిన వారు ఎవరంటే అమాలేకీయులు. ఇప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మరి యుద్ధాలు ఏమైనా జరిగితే ఇశ్రాయేలీలకి అమాలేకీయులకి జరుగునట్లాగానే యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ఎవరు ఎక్కడి నుండి వచ్చారంటే యాషాబు యొక్క సంతతిలో నుండి వచ్చిన వారే అమాలేకీయులు. ఆ వ్యక్తి పేరే అమాలేకీయుల పట్టణము అని కూడా రాయబడ్డది. ఆ పట్టణం పేరు కూడా ఏమిటంటే అమాలేకీయుల పట్టణము అని రాయబడిన సందర్భం ఉంది. ఈ అమాలేకీయులు లోయ నివాసులు అన్నాను కదా. వీళ్ళెవరంటే లోయలో నివసించేవారు.
అమాలేకీయులు లోయలో నివసించినట్లాగానే వారికి సమీపముగా మరొక ప్రజలు కూడా ఉన్నారు. వారు ఎవరంటే 15వ అధ్యాయం, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 6వ వచనములో ఆఖరి లైన్లో కెనీలు అనబడిన వారు కూడా అమాలేకుల యొక్క లోయలోనే నివసించే జాతిది. అమాలేకులు ఎలాగో కెనీలు కూడా అలాంటి వారు. అయితే కెనీలు మాత్రము ఇశ్రాయేలులకు ఏం చేశారంటే ఉపకారము చేశారు. అమాలేకీయులు ఇశ్రాయేలులకు ఏం చేశారంటే వాళ్ళు నాశనం అంటే కీడు చేశారు. అమాలేకీయులు ఏమో ఇశ్రాయేలులకు కీడు చేశారు. కెనీలు ఏమో ఇశ్రాయేలులకు ఏం చేశారంటే ఉపకారము చేశారు. ఆ వచ్చిన భాగాల్లో అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే అని మాట్లాడిన యెహోవా మాటని మనము చదువుకున్నాం. వారు ఏం చేశారు అని బైబిల్లో కొద్దిగా మోషే కాలంలోనికి వెళితే నిర్గమకాండము 17వ అధ్యాయం 8వ వచనంలో అమాలేకీయులు వచ్చి రెపిదీయములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వారు ప్రయాణం చేసుకుంటూ వస్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఇదే సమయము అని ఇశ్రాయేలీలతో అమాలేకులు ఏం చేశారంటే యుద్ధం చేయడానికి యుద్ధం చేశారు. ఆ యుద్ధం సమయంలో మోషే మరి దేవుని కర్ర పట్టుకుని కొండ శిఖరం మీదకి వెళ్ళి యెహోషువేమో యుద్ధ భూమిలోనికి వెళ్ళాడు. మోషే కర్ర పైకెత్తినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలకు జయము కలిగేది. మరి ఆ చేయి బరువెక్కి కర్రను కిందకి దించితే ఇశ్రాయేలు ప్రజలకు అపజయము కలిగేది. ఇది చూసి అహరోను హూరు ఒక రాయిని తీసుకొచ్చి దాని మీద మోషేని కూర్చోబెట్టి, మరి కుడి పక్కను ఎడం పక్కను అహరోను హూరు వీళ్ళిద్దరూ ఏం చేశారంటే మోషే యొక్క చేతుల్ని ఆదుకున్నారంట. యుద్ధములో యెహోషువకి ఇశ్రాయేలు ప్రజలు జయమొచ్చేదాకా అలాగే పట్టుకుని ఉన్నారు, దించలేదు. అప్పుడు యెహోషువ కత్తివాత చేత అమాలేకీయులను రాజులను అతని చెనులను ఏం చేశారంటే హతం చేశాడు, గెలిచారు. అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, అమాలేకీయులు పూర్తిగా నాశనం అవ్వలేదు, వారి పేరు బొత్తిగా ఆకాశం కింద ఉండకుండా తుడిచివేయబడినట్లు అమాలేకుల యొక్క పేరు ఆకాశం కింద కానీ భూమి మీద కానీ వారి పేరు తుడిచివేయబడినట్లుగా జ్ఞాపకార్థముగా గ్రంథములో ఏం చేయమన్నాడంటే రాసి ఉంచమన్నాడు. ఎందుకంటే అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తారు. యెహోవాకును అమాలేకులకు తరతరములు ఏం జరుగుతుందంటే యుద్ధమే యుద్ధం. కనుక అమాలేకుని నాశనం చేసినట్లుగా వారి జ్ఞాపకార్థముగా గ్రంథములో వారి గురించి రాయమన్నారు. వీళ్ళు ఏం చేశారు అనంటే యుద్ధము మరి చేయవలసిన పని కాదు, అది అసలే ప్రయాణంలో ఉన్నారు, బలహీనులైపోయారు. మరి వారు ఆ ప్రయాణంలో బలహీనముగా ఉన్న ఆ సమయాన్ని చూసి ఏం చేశారంటే అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రయాణములో వెనక తట్టు ఉన్న వారిని అందరిని అమాలేకీయులు వచ్చి హతము చేశారు. చూడండి, ఆ మాట కూడా ద్వితీయోపదేశకాండంలో
ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 25:18. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాసపడి అలిసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనక ఉన్న బలహీనులందరినీ హతము చేశాను. ద్వితీయోపదేశకాండం మోషే రెండవసారి ఇశ్రాయేలీ ప్రజలకు చెబుతూ యెహోషువకి జ్ఞాపకం చేస్తూ, ఐగుప్తు నుండి మనం వస్తూ ఉండగా మార్గంలో అమాలేకులు చేసినది జ్ఞాపకము చేసుకున్నాం. అలసిపోయి బలహీనముగా మరి ప్రయాసము చేత మార్గంలో నడుస్తూ ఉంటే అమాలేకీయులు దేవునికి భయపడకుండా ఏం చేశారంటే బలహీనులైన వారిని ఏం చేశారంటే హతం చేసేశారు. ఎవరు బలహీనులై ఉన్నారో వారిని ఇశ్రాయేలు ప్రజల్ని హతము చేశారు. అప్పుడు జ్ఞాపకార్థముగా అమాలేకుల పేరు తుడిచివేయబడినట్లుగా గ్రంథములో రాసి ఉంచాడు మోషే. మరలా జ్ఞాపకం చేస్తూ అమాలేకుల గురించి వారు చేసిన కీడును జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకుని అమాలేకీయులు భూమి మీద లేకుండా వారి పేరుని ఏం చేయాలంటే తుడిచివేయాలి. మోషే కాలం అయిపోయింది, యెహోషువ వచ్చాడు, యెహోషువలో కూడా తన కాలం అయిపోయింది. ఆ రాజుల కాలం వచ్చిన తప్పనప్పటికీ న్యాయాధిపతులు అయిపోయారు. రాజుల కాలం వచ్చేటప్పటికి మరలా సౌలు రాజుకి సమూయేలు ప్రవర్త ద్వారా జరిగిన విషయాన్ని ఏం చేశాడంటే జ్ఞాపకము చేశాడు. ఇప్పుడు అమాలేకీయులు చేసినది నాకు జ్ఞాపకమే ఉంది కనుక అమాలేకీయుల్లో ఉన్న ఎవరిని కూడా కనికరింపవద్దు అని చెప్పి అమాలేకీయులు చేసిన కీడును బట్టి వాళ్ళందరిని ఏం చేయాలంటే హతమార్చాలి. జాబితాను చూడండి, 15వ అధ్యాయంలో 1వ సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలేమి ఒంటిలేమి గాడిద భావములేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చెయ్యమని చెప్పాడు. యెహోవా మాట వినుమని చెప్పి అమాలేకీయులు సర్వనాశనం చేయాలి, వారిని ఏమాత్రము కూడా బ్రతకనివ్వకూడదు అని ఆ పనిని యుద్ధం చేయడానికే మరి దేవుడు సౌలు మొట్టమొదటి రాజు అయిన సౌలుకి అప్పగించాడు. కనుక సౌలు ఏం చేశాడంటే మరి 4వ వచనంలో సైన్యాన్ని సమకూర్చి అమాలేకీయుల పట్టణాన్ని పట్టుకోవడానికి వెళ్ళి అమాలేకీయుల మీద యుద్ధము చేసి మరి అమాలేకు యొక్క రాజుని హతమార్చడం మానేసి ఏం చేశాడంటే ప్రాణముతో